కడుపు కాలిపోతుంది. ఎరా, ఒక్క బిర్యానీ తేవడానికి ఎంతసేపు? బాస్, మన ఏరియాలో అడగను కొట్టుంటూ లేదు బాస్. ఎవడు బిర్యానీ ఇవ్వడం లేదు బాస్. మామూలు కిందే కదరా అడిగారు. మామూళ్ళ టీ కూడా మనకు మామూలు కింద ఎవరు, ఇక బిర్యానీ ఎవడేస్తాడు? చివరిగా నేను ఒక బాయి కొట్టుకెళ్ళి మీ కొంట్లో బాలేదు 2 రోజులుగా పస్తులున్నారని బతివిలాడి అడిగాను. ఆయన నా మీద జాలిపడి ఓ పక్క కూర్చో, మిగిలితే అడుగంటిని బిర్యానీ ఇస్తానన్నాడు. ఉండి తీసుకురావడానికి లేట్ అయింది. ఇదిగోండి బాస్, తీసుకోండి. ఇవ్వరా 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 ఇవ్వరా. రండి బాస్, కూర్చోండి బాస్. ఎందుకని ఆపావు? అర్జెంటు. బిర్యానీ బాగా మాడిపోయింది కదరా. బిర్యానీ మాడిపోయినా పర్లేదు బాస్, నేను తిరిగి పెడతాను. ఎండిపోయింది, మాడిపోయింది, తిని 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 చక్కలారిగా తయారయ్యావు కదరా. వారా తిని చావనివ్వండిరా, ఆకలేస్తుంది. బాస్ ఫోన్ బాస్. ఆడే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. బ్రోకర్ పనికే ఏంటది. మనందరం రాజమండ్రిలో ఉందని చెప్దామా? ఇవ్వరా. బాస్, రాజమండ్రి చాలా దూరం, రుషికొండ అని చెప్పండి, అప్పుడే నమ్ముతాడు. లవ్ యూ రా. నమస్కారం బాబు, నమస్కారం. ఎక్కడున్నావు? ఒకటి క్యాక్ పుట్టించే పని మీద రుషికొండ వరకు వచ్చాం. నేను ఋషికొండకే వస్తున్నాను. నీ మాట విని మార్చి చెప్పాను కదా. అది మరి ఓ చిన్న మటర్ విషయంగా భీమిలి బీచ్ వరకు వచ్చాను. నువ్వు ఎక్కడైనా ఉండు, ఇంకో అరగంటలో ఋషికొండ బండరాల మీద బాను సీను అనే పేర్లతో ప్రేమ కవితలు అక్కడక్కడే రాసి పెడుతున్నావు. నువ్వు చెప్పిన అరగంటలో రాళ్ళు కాదు, సులభ కాంప్లెక్స్ గోళ్ల మీద కూడా రాయలు. ఇప్పుడు నువ్వు రాళ్ల మీద రాయలేదో నీ సమాధి మీద నీ పేరు రాయాల్సి వస్తుంది. రాసి చస్తా. వెంటనే ఓ సరుకు వ్యాన్ ఏర్పాటు చేయండి. ముందు నన్ను తిన్నవంటరా. గ్యాప్ లో మెక్కేసారా. హలో, ఎందుకంత స్లోగా వెళ్తున్నావు? కొంచెం వేగంగా వెళ్ళు. వేగంగా వెళ్ళకండి, ఇంట్లో మన కోసం ఎదురు చూస్తుంటారని మన ఎన్టీఆర్ చెప్పాడు. అయితే సరుకు వ్యాన్ కూడా క్రాస్ చేసి అంత స్లోగా వెళ్తావా? సరుకు అన్నా మనవాడే. ఒక రౌడీగా ప్రాణాలు తీయమనడం మానేసి ఇలా బండల మీద పేర్లు రాయమంటున్నాడే. మీరు నిజంగానే ప్రాణాలు తీసింటే ఇలా పేర్లు ఎందుకు రాయమంటాడు? రేయ్, అందరూ తల ఒక కవిత రాళ్ల మీద రాయండి. రేయ్ రేయ్, ఏంట్రా తలలు దించుకున్నారు? రాయడం రాదా? చదవటమే రాదు బాస్. ఏదో పక్కూరు బోర్డర్ స్కూల్లో చదివినందువల్ల బండల మీద పేర్లు రాసే రేంజ్కి ఎదిగాను రా. ఎవరా ఆయుధం? ఇదిగోండి బాస్. ఎక్కడ సచ్చా? ఏంటి ఉలి సౌండ్ వినిపిస్తోంది? వినేసింది. వినిపిస్తుందా? ఇప్పుడిప్పుడే నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి. ఈ చోటకి రాగానే నువ్వు పాత బాణువులా మారిపోతున్నావు. బాస్ ఏంట్రా వచ్చేసారు. పోరా, వచ్చేసారని అడ్డగడలో అడ్డు. బేవర్స్ గాడు ఎక్కడెళ్ళి సచ్చాడు? పిచ్చోడు అంతలో తల పక్కకి ఇక్కడ కనిపించట్లేదే. మన ప్రేమ ప్రయాణం దరిద్రం అవ్వాలని రాసిందేంటి? చరిత్ర అవ్వాలని రాసుండాలి కదా. మొత్తం రివర్స్ రాసాడే. సరే మేనేజ్ చేద్దాం. ఏం లేదు బాను, మన ఇద్దరం కలిసి ఉంటే చరిత్ర అయ్యేది. కలవలేదుగా, అందుకే దరిద్రం రాసుంటాం. నువ్వేం దిగులు పడుకు, ఈ జన్మలో కలిసి దాన్ని చరిత్రగా మార్చేద్దాం. సరే, ఈ బండల్లో ఇంకెక్కడైనా రాసుందేమో వెళ్ళి చూద్దామా? చూద్దామే. రండి. తప్పుగా రాయడమే కాకుండా హార్ట్ కి బదులుగా కిడ్నీ ఇంగిస్తావా? కిడ్నీ ఇలాగే ఉంటుందా? ఇక్కడ ఇంకెవరో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అనిపిస్తుందా? అదేం లేదు బాను, పోయిన జన్మలో మన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది లవర్స్ ఉండేవారు. ఆ జ్ఞాపకాలే నీకు వస్తున్నాయి. ఇంకో చోటుకి వెళ్ళి చూద్దామా? పద. అమ్మయ్యా. రే, బండిని పైకి తీసుకురండి. ఏంటి పైకి తీసుకురావాలా? రే ఎత్తండి రా. నన్ను కదరా. బండరాయిని. నువ్వు ఇలా దడేల్మని తిరుక్కు, నా గుండె దడదడాన్ని కొట్టుకుంటూ ఉంది. గట్టిగా పట్టుకోవాలి, చాలా వెయిట్ గా ఉంది. వాళ్ళు వచ్చేయమన్నా చెప్పుతో కొడతాను. బాను, నువ్వు కోఆపరేట్ చేస్తేనే కదా పూర్వజన్మ జ్ఞాపకాలు తెప్పించగలను. ప్లీజ్. ఏం బాను, ఈ కవితని చదివాక నీకేమైనా గుర్తొస్తుందా? పోనీ పోయిన జన్మలో మనం ఏం చేసామో అది ఈ జన్మలో చేస్తే నీకు తప్పకుండా గుర్తొస్తుందిగా? ఏం చేసాం?
నేను నీ చేయి పట్టుకోగా నువ్వు నా కళ్ళలోకి చూడగా ఆ, నువ్వు అలా ఈ బండ మీద వాలగా నేను నీ మీద వాలగా అలాగే బండ మా మీద వాళ్ళగా మేము నడిగి చావడానక ఎరా నువ్వు లవ్ చేయడానికి మేం చావాలా? ఎవరో మాట్లాడినట్టుంది. ఉంది కదా ఉంది కదా బాను నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు అన్నీ వచ్చేసినట్టే సరే, రాళ్ల మీద మాత్రమే రాసామా? షిప్ లో కూడా షిప్పా? పోయిన జన్మలో ఇద్దరం కలిసి అండమాన్ వెళ్ళినప్పుడు షిప్ లో ఇద్దరి పేర్లు రాసి పెట్టాం. అయ్యో ఇడు కొంప తీసి షిఫ్ట్ చేయమంటాడా? పోరా. బాను ఇప్పటికైనా చెప్పింది నమ్ముతున్నావు కదా? ఒక 20% నమ్ముతున్నాను, కానీ మీరు బ్రాహ్మణ అబ్బాయి సీను అంటే నమ్మలేకపోతున్నాను. బాను నేను నిజంగానే బ్రాహ్మణ అబ్బాయి సీనునే. నన్ను నమ్ము నమ్ము. నీకు 100% కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నన్ను లవ్ చేయ బాబు. వెళ్దామా? రా. ఏంటి అక్కడ అందరూ డాన్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడ డల్గా కూర్చున్నావు? నువ్వు వెళ్ళవా? లేదు, నెక్స్ట్ వీక్ రాబోయే కల్చరల్స్ లో వెస్టర్న్ చేద్దాం అనుకున్నాను. సరే ఇప్పుడు భరతనాట్యం మాత్రమే చేయాలని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అయితే నాకు భరతనాట్యం తెలీదు. ఏంటి నీకు భరతనాట్యం తెలీదా? జోక్ చేస్తున్నావా? నువ్వు ఎంత పెద్ద భరతనాట్యం డాన్సరో చెప్పనా? ఎప్పుడు? పోయిన జన్మలో నువ్వు డాన్స్ చేస్తే ఊరు మొత్తం చూసేది, కానీ నువ్వు నన్ను మాత్రమే చూసేదానివి. మన లవ్ కూడా అలాగే మొదలైంది, కానీ అప్పుడు కూడా మీ మాస్టర్ వల్ల ఒక ప్రాబ్లం. ఏ మాస్టర్ నన్ను ప్రేమించారా? నన్ను ప్రేమించారు. అయ్యే, ఆ, నువ్వు అనుకునేలా మగ మాస్టర్ కాదు, అందమైన ఆడ మాస్టర్. అవును బాను, ఒకవైపు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, మరోవైపు మాస్టర్ లవ్ చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు మాస్టర్ ఇదిగోండి మీ అందెలు. అవి అందెలు కాదు, నా మనసులోని ఆశలు. మాస్టర్ ఏమంటున్నారు? ఈ రోజు నా మనస్సు విప్పి నీతో ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాట్యమే నా శ్వాస, నాట్యమే నా హృదయ సవ్వడి. గజ్జెలంటేనే ఇష్టపడే నన్ను నిన్ను ఇష్టపడేలా చేసావు కదరా సీను. బుర్రకెక్కలేదే. బడుద్దాయ్ బడుద్దాయ్, ఇంకా నీ బుర్రకెక్కలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు సిగ్గుగా ఉంది. మాస్టర్ ఏంటి సీను? నేను మిమ్మల్ని మాస్టర్ గానే భావించాను, ఎప్పుడు ప్రేమించలేదు. సీను, ఆ రోజు నేను ఆడినప్పుడు నా నాట్యం నచ్చిందని చెప్పావే. నేను నడిచొచ్చేటప్పుడు నా నడక నచ్చిందని చెప్పావే. మాస్టర్ అన్ని నచ్చాయని చెప్పాను, కానీ ఎప్పుడైనా మీరు నచ్చారని చెప్పానా? సీను, నువ్వనేది నాకు బొత్తిగా అర్థం కావట్లేదురా. మాస్టర్ నేను మిమ్మల్ని ప్రేమించలేను, ఎందుకంటే నేను మీ స్టూడెంట్ బానుని ప్రేమిస్తున్నాను. బాను, నాట్య విద్య నా దగ్గర నేర్చుకుని గురుదక్షిణ వాడికిచ్చావు. నువ్వు చేసేది గురుద్రోహం. మాస్టర్ ముద్దుల బెండకాయలో ఉన్నారు. మీరు లేత బెండకాయని ఇష్టపడతారని నాకెలా తెలుసు? ఏదో గంతకు తగ్గ బొంతని చూసుకుంటారని అనుకున్నాను. సీను, నాకు దక్కకపోతే చచ్చిపోతాను. అయితే మరి ఆ రోజు తబలా మాస్టర్ తో తనిగా రూమ్ లో ఏం చేశారు? నేను అక్కడ తబలా నేర్చుకున్నాను. ఒరే తబలా, నేర్పుంటావులే. పోయిన వారం ఫ్లూట్ మాస్టర్ తో ఫుల్ టైం ఏం చేశారు? నేను ఫ్లూట్ నేర్చుకున్నాను. ఇలా మాయ మాటలతో అన్ని విద్యలు నేర్చుకున్నారు. బాను, నోరు ముయ్. ఇందాక నేను చూస్తున్నాను, ఓవర్గా మాట్లాడుతున్నావు. సీను, తను ఇష్టపడడానికి 1000 కారణాలు ఉండొచ్చు, నన్ను ఇష్టపడకపోవడానికి ఒక్క కారణం చెప్పు చూద్దాం. అది మీరు మగాడ్లా ఉన్నారు. సీను,
ఈ జన్మలో కలవలేకపోయా, వచ్చే జన్మలో నేను దక్కించుకోకుండా వదిలిపెట్టాను. లవ్ యూ సీను. ఏంటి ఇద్దరు ప్రేమించారంటే అంత అందగాడివా నువ్వు? ఏంటి అలా అడిగావు? ఈ జన్మలోనే నేను నలుపు, పోయిన జన్మలో మహేష్ కలరు. పోయిన జన్మలో పుట్టిన నువ్వు పుట్టావు, నేను పుట్టాను. అవును. అయితే మరి ఆ మాస్టర్ కూడా పుట్టుండాలిగా. చచ్చాను. కరెక్టే, ఆవిడ పుట్టుండాలి. మరి అయితే ఆ మాస్టర్ని ఆ మాస్టర్ ని మీట్ అవ్వాలి, అంతే కదా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు త్వరగా బెయిల్ రావాలి. అడ్వకేట్ ని ఫాస్ట్ గా మూవ్ చేద్దాం. లేట్ ఎవరా సార్, ఎవరా? జైలుకొస్తే మారుతావనుకుంటే ఇక్కడికొచ్చినా బుద్ధి చూపిస్తావా? ఆ? నీకొక వారం కాదు, 1 సంవత్సరమైనా బెయిల్ రానివ్వనరా. ఈ సెల్ ఫోన్ మ్యాటర్ తో నిన్ను జైలు బయటికి వెళ్ళకుండా చేస్తాను రా. తీసుకెళ్లి సింగిల్ సెల్ పడేయండి, అచ్చు ఉప్పేయండి రా. నువ్వు సెల్ వదిలి బయటికి ఎలా వచ్చావురా? నా సెల్ ఫోన్ ఇవ్వరా. జైలుకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడటమే తప్పు, దాన్ని తిరిగి మనం అడుగుతావా? నా సెల్ ఫోన్ ఇవ్వరా, త్వరగా ఇవ్వు. నాకు సొంతమైన వస్తువుని ఎవడైనా నా దగ్గర నుంచి తీసుకుంటే వాడిని చంపైనా సరే నా వస్తువుని మళ్ళీ నా సొంతం చేసుకుంటాను.